హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో నేనైతే ఇన్ని రోజులు చాలా హాస్పిటల్ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా. సో నాకైతే గైనిక్ ప్రాబ్లం ఉంది అని చాలా వీడియోస్ చూసే ఉంటారు నా యూట్యూబ్ ఛానల్లో. సో అదొక ఒక దారికి రాబోతుంది. ఒక దారికి అంటే ఏంటంటే ఇప్పుడు నాకు గర్భసంచి ఆపరేషన్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఇంకో 2-3 డేస్లో అయితే నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. మా దగ్గరలోనే ఇక్కడ ఎస్వికే హాస్పిటల్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ అడ్మిట్ అవుతున్నాను అన్నమాట. ఇంకా సో ఆపరేషన్కి అయితే రెడీ చేసేసుకున్నాను, ఎందుకంటే లోపల ప్రాబ్లం చాలా ఎక్కువ అయిపోయింది. ఇన్ఫెక్షన్ తీసేసినాము అన్నారు కానీ ఇన్ఫెక్షన్ ఏం తీసిరో ఏం లేదో వేస్ట్గా ఒక ఆపరేషన్ వేస్ట్ అయిపోయింది. అంతా చాలా రోజులు టైం వేస్ట్ చేసిన, డబ్బులు కూడా వేస్ట్ చేసినాను ఫ్రెండ్స్. కానీ ఏం లాభం లేదు. లాస్ట్కి వచ్చి ఇప్పుడు చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది కడుపులో అయితే చాలా రోజుల నుంచి. మొత్తానికి అది యూట్యూబ్లో కూడా ఒక టిప్ కూడా పాటించిన నేను. 40 డేస్ అది జాజికాయ పౌడర్ తాగితే కూడా, జాజికాయ కాదు కచ్చకాయ, చిన్నప్పుడు మనం గోళీలు ఆడుకునే వాళ్ళం కదా, కచ్చకాయ. సో ఆ పౌడర్ తాగితే తగ్గిపోతుంది. 40 డేస్ వరకు తాగితే బాగా రిలీఫ్ ఉంటుంది. ఎలాంటి పుండ్లు ఏమున్నా కూడా, గడ్డలు కూడా కరిగిపోతాయి అన్నారు. సో నాకైతే ఏది కరగలేదు, ఏం జరగలేదు ఫ్రెండ్స్. ఇంకా నాకు ప్రాబ్లం ఎక్కువై ఈ మధ్య పెయిన్ అయితే చాలా విపరీతంగా వస్తుంది. సో నేను మీ ముందు వీడియోస్ చేస్తున్నా అంటే కూడా అంత ప్రాబ్లం ఫేస్ చేస్తూ టాబ్లెట్స్ మింగుతూ వీడియోస్ చేసుకుంటున్నా, ఏదో నా సంతోషం కోసం. కనీసం ఈ యూట్యూబ్ ద్వారానన్నా నేను ఇవన్నీ మర్చిపోతాను అన్న ఒక సంతోషం కోసమే యూట్యూబ్ చేసుకుంటాను నేను, అదన్నమాట. సో మొత్తానికైతే ఆపరేషన్ ఫిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకో 2-3 డేస్ టైం ఉంది, ఎందుకంటే నాకు అమౌంట్ అందలేదు. వేరే వాళ్ళ దగ్గర నేను అమౌంట్ అడిగిన అనమాట, డబ్బులు అప్పులాగా. సో వాళ్ళు నాకు ఒక 5 డేస్ అట్లా టైం ఇచ్చిర్రు. 5 డేస్లో 2 డేస్ అయిపోయింది, ఇంకో 3 డేస్ ఉంది. నాకు సాటర్డే కానీ సండే కానీ వెళ్ళి అడ్మిట్ అవ్వాలి హాస్పిటల్లో, అదనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం మెడిసిన్ మీద ఆపుతున్నాము ఆ ప్రాబ్లమ్ని. ఇంక ఇట్లా చాలా రోజుల వరకు ఆపితే కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు మొన్న డాక్టరు. మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చేసారు. ఇంకా మొత్తం మన మీదే ఉంది. ఇప్పుడు మనం ఎంత జల్దీ వెళ్ళిపోయి అడ్మిట్ అయిపోయి చేయించుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఒక ఇన్ఫెక్షన్ అనుకున్నాం మనం, ఇన్ఫెక్షన్ పోయి లోపల గర్భసంచి మొత్తం పాడైపోయింది. తర్వాత ఓవరీ ట్యూబ్స్ మొత్తం చెడిపోయినాయి అనమాట. లెఫ్ట్ ఓవరీ అయితే మొత్తం చెడిపోయింది, ఇంకా అది అసలు యూజ్ అవ్వదని చెప్పేసి అన్నారు. ఇంకా రైట్ ఓవరీ ఒకటి ఉంది, ఇంకా అది కూడా కొద్ది రోజులకి ఎట్లాగో ఈ ఇన్ఫెక్షన్ అక్కడ టచ్ అయ్యి అది కూడా పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మొత్తం ఆల్ ఓవర్గా తీసేస్తామని చెప్పేసి అన్నారు డాక్టర్లు. సో ఆపరేషన్ ఉంది ఫ్రెండ్స్ నాకైతే, అట్లా అన్నమాట. సో అందుకని మీతో షేర్ చేసుకుంటున్నా. ఇన్ని రోజులు నా హాస్పిటల్ వీడియోస్ పెట్టినా అంటే అది తగ్గుతుందేమో అని హాస్పిటల్లో చాలా అడ్మిట్ అయినా, చాలా రకాల వాళ్ళు ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా, ఎంత ప్రాబ్లం అయిన ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా నేను భరించి చేయించుకున్నా. ఎందుకంటే తగ్గుతుందేమో కాశ తగ్గితే ఏదన్నా ఒక చిన్న పనిలో జాయిన్ అవ్వచ్చు, పని చేసుకోవచ్చు అన్న ఆశ ఉండేది. సో అది మొత్తానికి ఇంకా మించుకుపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది నా ప్రాబ్లం అయితే. సో అందుకని ఇంకా గర్భసంచి ఆపరేషన్ అయితే చేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా గర్భసంచి తీసేస్తారు. ఇంకా మళ్ళీ ఒక 6 నెలల వరకు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలన్నారు డాక్టర్స్. అప్పుడే ఏ పనిలో జాయిన్ అవ్వడం, పని చేసుకోవడం అదేం చేయొద్దమ్మా, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. సో అదన్నమాట. అందుకనే మా పాపతో హాస్పిటల్కి వస్తున్నా. ఇంట్లో ఉంటే కూడా అన్ని గుర్తొచ్చి ఎట్లానో సాడ్గా ఫీల్ అయిపోతున్నాను అనమాట. అదన్నమాట ఫ్రెండ్స్. అందుకే ఒకసారి మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ వీడియో. మళ్ళీ ఈ డబ్బుల కోసం టెన్షన్స్లో ఇవన్నిట్లో నేను మళ్ళీ మీకు ఆపరేషన్ అయిన తర్వాత చెప్తా మళ్ళీ ఏం సంగతి ఏంటనేది. సో అదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. మండే కల్లా అయితే అయిపోతుంది అనుకుంటా బహుశా, నాకు తెలిసి. సాటర్డే సండే అని మేమైతే ఫిక్స్ చేసుకున్నాము. వాళ్ళ అమౌంట్ అందియంగానే ఒకసారి వెళ్ళి మేడంకి చెప్పేసి మనము అడ్మిట్ అయిపోవడమే హాస్పిటల్. తను మొన్ననే 1 వీక్ బ్యాకే అడ్మిట్ అవ్వమన్నారు, కానీ నేనే అడ్మిట్ అవ్వలేదు. ఎందుకంటే అమౌంట్ చాలా ప్రాబ్లం ఉంది. సో నేను వెళ్ళి అక్కడ ఉంటే మా ఆయన ఎవరిని అడగడు, అతనికి సరిగా తెలీదు ఇక్కడ. అందుకోసమని నేనుంటే ఎవరినో ఒకరిని అడిగేసి ఇంకా నెలకి ఇంట్రెస్ట్ అయ్యి కట్టుకోవడం, ఇతనికి అప్పచెప్తే తను చూసుకుంటాడు. సో అడగడం అంటే ఇప్పటివరకు ఎవరిని అడగడు, ఇక్కడ ఎక్కువ మంది తెలీదు ఆయనకు. అందుకోసమని ఇంకా నేనే ఇవన్నీ మాట్లాడి చేసి
డబ్బులు అయితే మాట్లాడుకున్నాము. ఒక టీచర్ హెల్ప్ చేస్తానన్నారు. సో తన అమౌంట్ ఇవ్వగానే అడ్మిట్ అవ్వాల్సి అయితే వస్తుంది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు కచ్చకాయలు జాజికాయలు ఇవి వాడుకుంటూ నాకు తగ్గిపోతుంది అని మాత్రం టైం వేస్ట్ చేయకండి. ఎప్పటికప్పుడు కడుపులో ప్రాబ్లం కాబట్టి ఏది వచ్చినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. మంచి నమ్మకమైన డాక్టర్స్తో అయితే ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏ డాక్టర్లని నమ్మాలన్నా కూడా భయం వేస్తుంది. ఎవరు కరెక్ట్ చెప్తున్నారు, ఎవరు తప్పుగా చెప్తున్నారో అర్థం కాక కొద్ది రోజులు టైం నేను ఇట్లా వేస్ట్ చేసిన. ఇప్పుడు 1.5 year అవుతుంది ఫ్రెండ్స్. నేను స్టార్ట్ అయ్యి ఈ నవంబర్ వస్తే నేను 2 years ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగడం. సో చాలా టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, ఆరోగ్యం కూడా వేస్ట్ అయిపోతుంది, అన్నీ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి నమ్మకమైన డాక్టర్ని ఒక్కరినే పట్టుకోండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక్క హాస్పిటల్కే తిరగాలి. సో ఒక్క డాక్టర్ తోటే మొత్తం క్లియర్ చేసుకోవాలి. నేను ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి తిరిగితే తొందరగా తగ్గుతుందో, ఇంకో దగ్గరికి వెళ్తే తొందరగా తగ్గుతుందో, ఇంకో దగ్గరికి వెళ్తే మంచి మందులు ఇస్తారు, ఇట్లా అని నేను కూడా చాలా టైం వేస్ట్ పనులు కూడా చాలా చేసిన, డబ్బులు కూడా చాలా వేస్ట్ చేసుకున్నా. సో మొత్తానికి అది మళ్ళీ అటు ఇటు తిరిగి నా ఆరోగ్యానికే తెచ్చిపెట్టింది. ఈ ఒక్క ఆపరేషన్ కూడా చేయించుకోకపోతే ఇంకా ఆమె ప్రాణాలకు కూడా గ్యారంటీ ఇవ్వట్లేదు. ఆ స్థితికి వచ్చిందనమాట నా పరిస్థితి. సరే, దేవుడు బాగా చూడాలి, నేను ఇప్పటికైనా కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. మీకు నా వీడియో నచ్చితే ఆ దేవుడిని కోరుకోండి ఫ్రెండ్స్. ఇకపై అయినా నా ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పేసి. బాయ్ ఫ్రెండ్స్.